ఆమె అవతరించింది. అది సృష్టిలో సంభవించిన ఒక శక్తి ప్రకంపనం. దిక్చక్రాలు కదిలాయి, భూమి వణికింది, సూర్యచంద్రులు తేజోహీనులయ్యారు. అసురుల శిబిరాల్లో అలజడి మొదలైంది. మహిషాసురుని అహంకారం మొదటిసారి చిన్నగా వణికింది. అతని ముందు నిలబడింది కేవలం ఒక స్త్రీ. కాని ఆమె చూపులో 1000 సూర్యుల తేజస్సు, ఆమె మౌనంలో విశ్వం యొక్క గర్జన ఉన్నాయి. అతని కపటమైన తెలివి ఈ శక్తిని అర్థం చేసుకోలేకపోయింది. మహిషాసురుడు గర్జించాడు. అతని వరం అతన్ని అజేయుడుగా చేసింది. ఆ నమ్మకంతో అసుర సైన్యాలను ముందుకు తోశాడు. అంధకారపు మేఘంలా వారు దుర్గాదేవిపైకి దూకారు. కాని వారి ప్రతి అడుగు ఆ శౌర్యమూర్తి ముందు నిశ్శబ్దమైంది. ఆమె ఒక్క చూపుతో వారిలో భయాన్ని నింపింది. దుర్గాదేవి అష్టభుజాలతో సింహంపై స్వారీ చేస్తూ ముందుకు దూకింది. ఆమె చేతిలోని ప్రతి ఆయుధం దేవతల ఆత్మశక్తికి ప్రతీక. త్రిశూలం శివుని శక్తితో వెలిగింది. సుదర్శన చక్రం విష్ణువు నిశ్చయంతో గిర్రున తిరిగింది. వజ్రాయుధం ఇంద్రుని పరాక్రమంతో గర్జించింది. ఆమె వేగం ముందు అసుర సైన్యాల సంఖ్య ఒక లెక్కలోకి రాలేదు. ఆమె ఒక మెరుపులా, ఒక గాలి తుపానులా అసుర సేనలను చీల్చుకుంటూ ముందుకు దూసుకుపోయింది. ఎక్కడ చూసినా అసురుల గర్జనలు, ఎక్కడ చూసినా రక్తపు ప్రవాహాలు. మహిషాసురుడు తన అజేయమైన సైన్యం ఒక స్త్రీ ముందు కూలిపోవడం చూసి ఆగ్రహంతో రగిలిపోయాడు. అతను తనంతట తాను యుద్ధానికి దిగాడు. ఒక మహామహిషి రూపంలో పర్వతాలంత బలంతో భూమిని వణికిస్తూ ఆమె పైకి దూసుకుపోయాడు. ఆమె నిశ్శబ్దంగా నవ్వింది. ఆ నవ్వు అతని రూపాన్ని విడగొట్టే శక్తిని కలిగి ఉంది. మహిషాసురుడు ఒక క్షణంలో సింహంగా మారి ఆమె సింహంపై దాడి చేయబోయాడు. ఆమె ఆ సింహాన్ని తరిమి కొట్టగా అతను ఏనుగుగా రూపాంతరం చెందాడు. ఆమె ఏనుగుని తన సుదర్శన చక్రంతో ఛేదించగా అతను ఒక ఎద్దులా మారిపోయాడు. ఆ ఎద్దు రూపానికి ఆమె బాణాలతో చీల్చింది. అతని అసుర తెలివి పూర్తిగా నశించింది. తన శక్తిని కాపాడుకోవడానికి అతను రూపాంతరం చెందుతూ చివరికి తన అసలైన రూపంలో దుర్గాదేవిని ఢీకొట్టాడు. కాని ఈసారి అతని అహంకారానికి, సృష్టి శక్తికి మధ్య ఉన్న వ్యత్యాసం పూర్తిగా వెల్లడైంది. ఆమె తన త్రిశూలాన్ని పైకి ఎత్తి ఆకాశంలో ఒక గర్జన గర్జించింది. ఆ క్షణంలో ఆకాశమే మెరుపులతో చీలిపోయింది. సృష్టి అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. గాలులు ఆగిపోయాయి, నదులు నిలిచిపోయాయి. ఒక్క క్షణం ఈ విశ్వమే ఊపిరి బిగపట్టినట్టు అయ్యింది. తరువాత ఒకే ఒక్క దెబ్బ. త్రిశూలం ఆ రాక్షసుడి గుండెలోకి దూర్చబడింది. అతని గర్జన ఈ భూమిపై గాలిలో కలిసిపోయింది. ఆ దెబ్బతో దుష్ట శక్తి అంతమైంది. ధర్మం విజయాన్ని పొందింది. ఆ క్షణం నుంచే అమ్మవారు శాశ్వతంగా మహిషాసుర మర్దిని అయ్యారు. महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते।